మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పుట్టినప్పటి నుంచి ప్రతి మగపిల్లవాడికి ఎవ్రీ నార్మల్ బాయ్కి కూడా ఈ ముందు ఫోర్ స్కిన్ అంటాం, అంటే ఆ ముందుండే చర్మము టైట్గానే ఉంటుంది. రైట్. ఫిజియలాజికల్ ఫైమోసిస్ అంటాం. ఫైమోసిస్ అంటే చర్మం టైట్గా ఉండడము, ఫిజియలాజికల్ అంటే బై నేచర్ టైట్గా ఉండడం. ఓకే. ఇప్పుడు నేను భోజనం చేశాను, నాకు డైజెషన్ అవుతుంది, దట్ ఈస్ ఫిజియాలజీ. ఎస్. డైజెషన్ సరిగ్గా అవ్వకపోతే పెథాలజీ. రైట్. Physiology is normal process. Pathology is if the physiology is abnormal. అంటే ఫిజియాలజీలో అబ్నార్మాలిటీ వస్తే అది పెథాలజీ, అది జబ్బు అవుతుంది. రైట్. ఈ ఫిజియలాజికల్ ఫైమోసిస్ని పట్టుకుని ప్యాథలాజికల్ అనుకుని అది కట్ చేసేద్దామని చాలామంది సజెషన్, పేరెంట్స్ కూడా అడుగుతూ ఉంటారు వచ్చి. ఈవెన్ మా అబ్బాయి చిన్నప్పుడు కూడా చిల్డ్రన్ స్పెషలిస్ట్ అన్నారు, ముందు స్కిన్ ఉంది కదమ్మా కొంచెం అలా ఉంటుంది, అది తీసేస్తే సరిపోతుంది అని. నేను నాకు అప్పుడు అంత ఐడియా లేదు కదండి. యాక్చువల్లీ బెటర్ టు నాట్ డూ ఎనీథింగ్. ఇప్పుడు మనకేం తెలియనప్పుడు ఎందుకు రిస్క్ ఎందుకని ఐ కెప్ట్ క్వైట్ మంచి యాక్చువల్లీ. పని చేశారు, సో ఏమీ చేయించలేదు టు బి ఫ్రాంక్. మంచి పని చేశారు, సో దట్స్ నైస్ యాక్చువల్లీ. మంచి పని చేశారు. సార్, సో ఇది చాలా కామన్ అన్నమాట. ఇది ఒక కామన్ అపోహ. చాలా మంది చెప్పా కదా, డాక్టర్లకు కూడా ఈ అపోహ ఉంది. అవును.